సో నేను ఆ కుటుంబాలను ఇట్లా కాదు, నేను అమర్ల స్తూపం దగ్గర తీసుకొచ్చి, మా దగ్గర పూల అని ఉంటది, ఆమెను తీసుకొచ్చి నేను చూపించిన ఇవన్నీ. మరి మా ఇంటికి ఎందుకు వచ్చి ఇవన్నీ ఆఫర్లు ఎందుకు చేశారు? నాకు ఇవన్నీ చేయడానికి చేసి చూపించిన నేను, అవన్నీ ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, మొత్తం తీసి ముంగడ పెడితే ఐ విల్ అరేంజ్ ఏ మీటింగ్ విత్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక. ఐ విల్ టాక్ టు 3 people అని చెప్పింది ఆమె. చెప్పింది ఐ విల్ అరేంజ్ ఏ మీటింగ్ ఈ కుటుంబాలతోనని. తర్వాత యువర్ సీఎం ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పింది. మేడం ఇది చేయండి, వీళ్ళకి ఏదైనా చేయండి. వాళ్ళు చనిపోయిన వాళ్ళు కేసీఆర్ కూడా గౌరవించలేదు. ఉద్యమకారులకు 2,500 ఇస్తా అని చెప్పిండు. 250 గజాలు ఇస్తా అన్నాడు. 25,000 రూపాయలు నెలకు పింఛన్ కూడా ఇస్తా అన్నాడు. అది నేను ఉద్యమకారునిగా నేను అడుగుతున్నాను కదా. ఆయన ఎంబడి పొద్దుగా లేసి తిరిగితే నాకు అది వేరే తిరుగుంటుంది కదా. నేను అట్లేం పోతలేను. నేను ఇప్పటికీ కూడా ఎప్పటికైనా ఈ అంశాలు కనీసం ఒక 50% అయినా సాల్వ్ అయితేనన్నా నేను ఆ లైన్లలో మాట్లాడేటట్టు ఉంటుంది. ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఆశపట్టునైతే రేవంత్ గారికి ఇప్పుడు నేను చంద్రబాబు ఎంబడే తిరుగుతుంటండి. చంద్రబాబు ఎంబడి తిరుగుతుంటే, రాజశేఖర రెడ్డి ఎంబడి తిరుగుతుంటే, నాకు అటువంటి అవన్నీ నన్ను గవాటి పెట్టి కొనలేడేవాడు. అది ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా ఎవడు కొనలేడు.